హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఎల్లు మల్లే కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జీ5 లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ ప్రెసెంట్ అయితే లేదు, బట్ మాక్సిమం ఫ్యూచర్ లో అయితే రావచ్చు భయ్య. ఎందుకంటే చాలా వెబ్సైట్స్ లో మెన్షన్ చేశారు తెలుగు కూడా వస్తుందని చెప్పేసి, బట్ ప్రెసెంట్ అయితే లేదు. కన్నడ లాంగ్వేజ్ మాత్రం ఉంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ వచ్చే వరకు వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయొచ్చు, మీరు మీ ఇష్టం అది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 5 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. మూవీ మొత్తం సెటప్ అంతా కూడా 2004 లో సెట్ చేసుకుంటారు భయ్య. కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్ లో సెట్ అయి ఉంటుంది ఆ రీజియన్ లో. అక్కడ హరీష్ అనే ఒక క్యాబ్ డ్రైవర్ అండ్ రేవతి అనే ఒక అమ్మాయి ఫ్రమ్ తమిళనాడు, వీళ్ళిద్దరు అయితే డీప్లీ ఇన్ లవ్ అనమాట. వాళ్ళిద్దరు కలిపి ఒక రోజు నైట్ లేచిపోదామని అయితే అనుకుంటారు, బట్ ఒకరొక చోట ఒకరు ఇంకొక చోట ఉండడం అయితే జరుగుద్ది. సో ఒక స్పాట్ అయితే ఫిక్స్ చేసుకుని అక్కడ మీట్ అవుదాం అనుకుంటారు. బట్ ఆ రాత్రిలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారన్నమాట. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, మరి వాళ్ళకి కలిసారా లేదా, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఎలుమలే. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ కూడా చెక్ చేయండి భయ్య. కంటెంట్ చెక్ చేయడం అంటే వెళ్ళి వీడియోస్ చూడడం కాదు, ఛానల్ ఓపెన్ చేయండి, అందులో ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి, అక్కడ మెయిన్ కంటెంట్ ఉంటుంది, చెక్ చేయండి. మీకు కనుక కంటెంట్ నచ్చితే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ డీసెంట్ టు వాచ్ భయ్య. టైం పాస్ కి ఏం లేవు, ఆ బార్డర్ రీజన్ రూటెడ్ మూవీస్ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇలాంటి మూవీస్ చాలానే చూసేసాం. నాకేమన్నా నచ్చినాయి అంటే పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే 2004 ఆ బార్డర్ సెటప్ గానీ, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ని క్రియేట్ చేసిన విధానం గానీ చాలా రియలిస్టిక్ ఉంటుంది అండ్ ఇంటెన్స్ మూడ్ అయితే ఉంటుంది అనమాట. మీకు మూవీలో ఒక వైబ్ ని అయితే తీసుకొస్తారు అండ్ లవ్ స్టోరీ ప్లస్ థ్రిల్లర్ మిక్స్ వర్క్డ్ అవుట్ వెల్ భయ్య. అంటే కొన్ని చోట్ల ఆ ఎమోషన్ ప్లస్ సస్పెన్స్ కాంబో అయితే వర్కౌట్ అవుతుంది, మెయిన్ గా సెకండ్ హాఫ్ లో. కొన్ని చోట్ల చాలా లిమిటెడ్ గా అనమాట, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, పర్ఫార్మెన్సెస్ కూడా అదిరిపోతాయి. అండ్ సెకండ్ హాఫ్ లో టెన్షన్ అయితే స్లోగా బిల్డ్ అవడం వల్ల కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మెయిన్. అండ్ డిఎంఎన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా సీన్స్ ని ఎలివేట్ చేసింది భయ్య, మెయిన్ గా ఫారెస్ట్ సీన్స్ ని. సినిమాటోగ్రఫీ చాలా సూపర్ గా ఉంది, ఫారెస్ట్ విజువల్స్ గానీ, నైట్ సెటప్స్ గానీ ప్యూర్ సినిమాటిక్ అని చెప్తా, చాలా బాగా అనిపించింది. అండ్ స్టోరీ కూడా ఎండ్ అవ్వడం మంచి క్లైమాక్స్, ఎమోషనల్ పంచితే ఎండ్ అవుతుంది. క్లైమాక్స్ కొంచెం సాటిస్ఫై చేసింది నన్ను, అందువల్ల కొంచెం పర్లేదు అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీస్ కానీ, డెవలప్మెంట్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు భయ్య. డైరెక్ట్ మీకు స్టోరీలో తీసుకెళ్లిపోతారు, కొత్త కొత్త క్యారెక్టర్స్ అన్ని కూడా వచ్చేస్తూ ఉంటాయి. సరైన బ్యాక్ డ్రాప్లు ఉండవు, దేనికి కూడా సరైన డెవలప్మెంట్ కూడా ఉండదు, మీరు అర్థం చేసుకోవాలి ప్రతిదీ కూడా. అది కొంచెం నాకు ప్రాబ్లమేటిక్ గా అనిపించింది. అంటే మెయిన్ దానివల్ల ఏంటంటే ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు ఎక్కువ, అందుకే ప్రాబ్లం అనిపించింది నాకు. అండ్ మిడిల్ పోర్షన్స్ లో ఫ్యూ డైలాగ్స్ అయితే హెవీగా ఫీల్ అవుతారు, స్లో నరేషన్ మూమెంట్స్ అయితే ఉంటాయి, అందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు భయ్య మూవీ అన్నది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ కి అంత రూటెడ్ గా అయితే ఉండదు మూవీ అన్నది, అది కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపిస్తుంది. అండ్ మెయిన్ వీళ్ళు మూవీ మొత్తం లవ్ స్టోరీ మీద రన్ అవుతుంది, బట్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది అనమాట, పోలీస్ వర్సెస్ స్మగ్లర్స్ అని చెప్పేసి. ఆ కాన్ఫ్లిక్ట్ మీరు చూడండి, నేను చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుతుంది, ఎక్కడో చూసామన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. అది నిజంగా వాళ్ళు ఇన్స్పైర్ అయి తీసారా లేక అదే పెడదాం అనుకున్నారో ఏమో తెలియదు, కానీ మాక్సిమం ఒక ఫేమస్ స్మగ్లర్ బయోపిక్ లో ఉండే స్టోరీ అనమాట అది. సో సేమ్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చెక్ చేశాను, వాళ్ళు ఎక్కడ ఇంటర్వ్యూస్ లో మెన్షన్ చేయలేదు మూవీ టీం కూడా, ఇదే మేము తీసుకున్నామని చెప్పేసి. బట్ చాలా మంది వరకు అయితే దాన్ని ఇన్స్పైర్ అయి తీసారని అయితే అంటున్నారు. మీకు చూస్తే అర్థమవుతుంది భయ్య, వాళ్ళు చెప్తే ఎందుకు బ్రో చెప్పేసాను అంటారు, సో అందుకేం చెప్పట్లే. బట్ మరీ అంత తెలుసుకునేంత వర్త్ ఇట్ అంటే మూవీ అంతేం లేదు భయ్య, చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది అండ్ ఫ్లాట్ గా వెళ్ళిపోద్ది స్క్రీన్ ప్లే అన్నది. సెటప్ కూడా చాలా టైం తీసుకుంటారు. పోలీస్ వర్సెస్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి లవ్ స్టోరీ చూద్దాము, ఒక నైట్ లో అయిపోయే లవ్ స్టోరీ, జస్ట్ టైం పాస్ అవుతే చాలు అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. ప్రెసెంట్ తెలుగు డబ్బింగ్ లేదు, వస్తే ఫ్యూచర్ లో రావచ్చు, ఎందుకంటే పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు భయ్య తెలుగు టైటిల్ తో, సో అందుకే రావచ్చు అంటున్నా. ప్రెసెంట్ అయితే చూద్దాం అనుకుంటే చూడండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇన్ కేస్ మూవీ చూద్దాం అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాము భయ్య. ఎలాంటి మూవీసే కాదు, నేను చాలా వరకు మన ఛానల్లో సజెస్ట్ చేసిన కంటెంట్ అయితే అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాం మన టెలిగ్రామ్ ఛానల్లో. మెయిన్ గా వెబ్ సిరీస్ నే టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది, ఎందుకంటే చాలా మంది నన్ను వెబ్ సిరీస్ లింక్స్ అడుగుతారు కాబట్టి. సో ఆ వెబ్ సిరీస్ కోసం ఇలా కొన్ని నాకు నచ్చిన మూవీస్ కోసం మీరు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేను అందులోకి యాడ్ చేస్తా. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్, సో చూసుకోండి. ఓకే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.